డ్రాగన్ కంట్రీ చైనాలో ఏటా జననాల రేటు పడిపోతోంది. వరుసగా 4 ఏడాది కూడా అక్కడ జనాభా తగ్గుదల నమోదైంది. 2025 ఏడాది చివరికి చైనాలో 140.4 కోట్ల జనాభా ఉంది. 2024 ఏడాదితో పోలిస్తే 30 లక్షల జనాభా తగ్గింది. చైనా ప్రభుత్వం నిన్న ఈ గణాంకాలను విడుదల చేసింది. 2025 ఏడాది జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదైంది. 2024 జననాల సంఖ్యతో పోలిస్తే ఇది 17% తక్కువ. జనాభా పరంగా ఇది ప్రతికూల అంశమని అక్కడి ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోంది. చైనాలో ప్రజల జీవన వ్యయాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లల పెంపకం చాలా ఖరీదుగా మారింది. పిల్లలకు 18 ఏళ్ల వరకు చదువుకు ఇతర సౌకర్యాలు కల్పించడానికి సరాసరి $76,000 అంటే దాదాపు 69 లక్షలు ఖర్చవుతున్నట్లు అంచనా. దీంతో చాలా మంది యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనకాడుతుండగా పెళ్లైన వాళ్ళు పిల్లల్ని కనేందుకు ఆలోచిస్తున్నారు. యువతలో ఈ వైఖరి మార్చేందుకు చైనా ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ప్రోత్సాహకాల్లో భాగంగా కండోమ్ సహా గర్భ నిరోధక సాధనాలు, పలు వస్తువులపై 13% పన్నును విధిస్తూ విలువ ఆధారిత పన్ను చట్టాన్ని ఇప్పటికే సవరించింది. పిల్లల సంరక్షణ సేవలు, వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపును జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది.